ప్రభుత్వ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఏబీవీపీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో నెలకొన్న విద్యార్థుల సమస్యలపై స్పందించాలని, వివిధ కారణాలతో మృతి చెందిన విద్యార్థుల పట్ల స్పందించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యంగా మారిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రోజు వరకు 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో పాటు వివిధ సమస్యల కారణంగా మరణిస్తే కనీసం ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. గురుకుల విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ తమది పేదల ప్రభుత్వమని అధికార పార్టీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. వెంటనే ప్రభుత్వం గురుకుల విద్యార్థుల సమస్యల పట్ల స్పందించకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఇలా గ్రామ పంచాయతీలలో, పట్టణాల్లో, ప్రాంతాల్లో మీరు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద బిడ్డలు చదువుకునేటువంటి గురుకులాల్లో ఈ రోజుకు 51 మంది విద్యార్థులు మృత్యువాత పడితే ఈరోజు విద్యాశాఖ నీ దగ్గర ఉంచుకొని విద్యాశాఖ మంత్రిని నియమించకుండా, విద్యా వ్యవస్థను సమీక్షించకుండా, సోయి లేకుండా నువ్వు ఇలా పెళ్లిళ్ళు పేరంటాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. స్కాలర్షిప్లు లేక, హాస్టల్లో వసతులు లేక, ఫుడ్ పాయిజన్ అయ్యి పాఠశాలల్లో, గురుకులాల్లో ఇబ్బందులకు గురవుతుంటే నువ్వు కానీ, నీ మంత్రులు కానీ, నీ అధికార పార్టీ నాయకులు ఎవరైనా కూడా కనీసం విద్యార్థుల హత్యల పట్ల స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వెంటనే మీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరిని వీడి కళాశాల క్యాంపస్లోకి వచ్చి విద్యార్థి వ్యవస్థను పండించుకోవాలని, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ల పట్ల రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనికి కారణమైనటువంటి బాధ్యులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఇలా మీ అధికార పార్టీ మంత్రులకు దమ్ముంటే మా పేద బిడ్డలు తినేటువంటి ఫుడ్ను ఒక్కరోజు వచ్చి మధ్యాహ్నం భోజనంను ఒక్కరోజైన విద్యార్థులతో కలిసి తినండి, మా విద్యార్థుల బాధ్యత మీకు తెలుస్తుంది అని చెప్పి కోరుతూ ఇప్పటికైనా రాష్ట్రం పొద్దు నిద్ర వీడాలని, లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా విద్యార్థి పరిషత్ వెనుకడదని తెలియజేస్తూ హెచ్చరిస్తూ రాజ్ కుమార్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్.